పడేటట్టు చూడు. నేను పర్లేదు పడాలి అంటే ఇదే పడాలి. అనగనగా స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక పెద్ద సభ పెట్టాడు. సభ పెడితే ఆ సభకి అందరూ హాజరయ్యారు. హాజరయ్యాక ఫ్యాన్ వేయలేమ్మ, గాలి ఉడకబోతుందా, మోతెత్తే వచ్చింది, పైలోనే పెట్టు, తిరుగుతా ఉంటుంది. ఆ సభకి అందరూ హాజరయ్యారు. హాజరయ్యేతలకి అందరూ ఇతన్ని పొగుడుతున్నారు. ఇంద్రుడిని పొగుడుతూ ఉంటే చాలా ఆనందిస్తున్నాడు. నృత్యాలు జరుగుతున్నాయి. ఏంది జరుగుతూ ఉండగా అక్కడికి అనుకోకుండా బృహస్పతి వస్తాడు. బృహస్పతి ఎవరంటే ఈయన గురువు అనమాట. దేవగురువు, అందరికీ గురువే అతడు. ముఖ్యంగా అదే ఇంద్రుడు కదా సేవించాలి. దూరం నుంచి చూశాడు. చూసి ఆయన వస్తుంది చూసి కూడా లెగవలేదు. ఆ సంగతి బృహస్పతి చూశాడు. చూసి ఇక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడికి మనసులో గుబేళ్ళమనింది. అమ్మో ఈయన వెళ్ళిపోయాడు, ఏం జరిగిద్దో ఏమో, గబక్కని సభ అయిపోతే బాగుండు, గబక్కని ఆయన సేవించుకోవచ్చు అనుకున్నాడు. కానీ సభ చాలాసేపు జరిగింది. జరిగేతలకి సరే సభ అయిపోయింది. గబగబా శశిదేవి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈయన భార్య దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగింది సభలో, నేను అమ్మతో వెళ్ళి గురువుగారిని కలుసుకొని వస్తాను అని చెప్పాడు. సరేనని సాయిగా గురువుగారు ఉండే కుటీరం దగ్గరికి వెళ్ళేతలకి గురువుగారు ఆయన కనపడకుండా ఆడికి వెళ్ళిపోయాడు. అయిపోయిందిరా నా పని అనుకున్నాడు. వెనక్కి తిరిగి వచ్చాడు. సహజంగా 1-2 రోజులు జరిగింది అట్టట్ట. ఈ సంగతి రాక్షసులకి తెలిసింది. ఎట్లా తెలిసింది? యోగులు ఉంటారు, అంటే ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ చెప్పడానికి పెట్టుకుంటుంటారు కదా, అదే వాళ్ళ మీద అంటారు. వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వెళ్ళి సాయిగా గూఢాచారి, ఆ గూఢాచారులు వెళ్ళి సాయిగా ఈ రాక్షస గురువు ఎవరంటే శుక్రాచార్యులు, వాళ్ళకి హెడ్ ఎవరంటే అదేనమ్మా పాతాళంలోకి వెళ్ళిపోయినే వామదేవుడు, అదే వామనమూర్తి వచ్చి పాతాళంలో ఎక్కేసిన ఎవరు బలి చక్రవర్తి. ఈ పేరు గుర్తు పెట్టుకో తప్ప, నాకు గుర్తుండవు పేరు. బలి చక్రవర్తికి వెళ్ళి చెప్పారు ఈ మాట. చెప్తే సరే సంతోషం అని చెప్పి సాయిగా గురువుగారి దగ్గరికి వెళ్తారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇది సంగతి ఇట్లా జరిగింది, ఈరోజు బృహస్పతి గారి దాన్ని ఏమంటారు, వాత్సల్యం అంటే వీళ్ళ మీద ప్రేమ లేదు వాళ్ళకి. బృహస్పతికి వీళ్ళంటే గౌరవం ప్రేమ లేదు. ఇప్పుడు ఏంది, మేము మీ దాసులం అని కాళ్ళ మీద పడతారు. కాళ్ళ మీద పడేసరికి సరే నాయన లేవండి, నాకేం చేయాలో తెలుసు అని ముల్లోక జయమనో ఏదో ఒక యాగం చేస్తారు. యాగం చేసి ఆ అక్షంతలు తీసుకొచ్చి రాజు మీద జల్లి, ఆ ఆయుధాల మీద జల్లి, వెళ్ళండి నాయన మీకేం భయం లేదు అని చెప్పి పంపిస్తారు. బలి చక్రవర్తి పంపించే తలకి వీళ్ళు వస్తున్నారు అని తెలిసే తలకే ఇంద్రుడు మిగతా వాళ్ళందరూ కలిసి పారిపోతారు దెబ్బెమ్మట. ఇక యుద్ధం లేదు, పాడు లేదు. సంవత్సరాలు పాడు తన్నుకు చచ్చి ఏంది కొంతమంది ఆళ్ళలో చచ్చిపోయేవాళ్ళు, కొంతమంది వీళ్ళలో చచ్చిపోయేవాళ్ళు, ఇట్లా జరిగే యుద్ధం ఒక్క రోజులో ఓడిపోయి అయితే దొరకలేదు ఎవరు. దేవతలందరూ ఏం చేశారంటే ఎటోళ్ళు అటు పారిపోయారు. ఆ సమయంలోనే ఒక కాకి అవతారం ఎత్తి ఏంది ఈయన యమధర్మరాజు పారిపోతాడు. అందుకనమాట కాకి నీకు చావు లేదని వరం ఎత్తాడు, అక్కడ మమ్మల్ని తప్పించడానికి నువ్వు ఉపయోగపడ్డావని. ఏంది ఇకపోతే ఇంద్రుడు ఇక ఆ శశిదేవిని తీసుకొని అడవులు బట్టి పారిపోతాడు. అడవుల్లోకి వెళ్ళిపోతే వీళ్ళు వచ్చేసారు. అన్ని వేళలా అన్ని పవర్స్ పనిచేయు. నీకు ఒక ఉదాహరణ చెప్పనా? గరుత్మంతుడు చెప్తాను. గరుత్మంతుడు అమృత బాండాన్ని ఎత్తుకెళ్తానికి వచ్చినప్పుడు
ఏంది ఈయన వజ్రాయుధం వేస్తే అక్కడ ఆగిపోయింది ఆయన ఎదుట. నువ్వు దదీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేసిన వాడివి ఏంది, కాబట్టి నీకు గౌరవం ఇవ్వాలి. నా ఈక యొక్క చిప్పరను ఉంటుంది ఒక చిన్నది, దాని వరకు తెంచి వెళ్ళిపోను అని అనుమతిస్తే అప్పుడు పోసిద్ది అన్నమాట. అన్ని వేళ అన్ని రకాల చిక్కులు పనిచేయవు. ముందు వాళ్ళు చేసిన తప్పు ఒకటి ఉంది ఇక్కడ కదా, ఆ తప్పు వల్ల ఆలకట్ట జరిగింది. ఇంద్రుడు చేసిన తప్పు అనమాట. ఏమైంది, వీళ్ళు అడుగులు బట్టి పారిపోయారుగా, వీళ్ళు వచ్చి చక్కగా ఆసనంలో కూర్చున్నారు, హాయిగా ఉన్నారు, బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఏంది మిగతా కొంతమందిని పట్టారు, వాళ్ళని తన్నారు, ఇట్లా జరుగుతూ ఉండగా ఏం చేయాలి ఇప్పుడు? సాయిగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది సంగతి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో చెప్పండి, మీరు ఏం చెబితే అది మేము చేస్తాము అని చెప్తాం. చెప్తే బ్రహ్మదేవుడు చెప్తాడు, మామూలుగా అయితే మంచి సలహానే ఇచ్చి చేయించేవాడు, కానీ ఇప్పుడు వీళ్ళ తప్పు ఉంది, ఆ తప్పుకి ఆ బాధపడాలి ఏంటి, కాబట్టి ఇప్పటికి ఇంకా అదేంది అది ఆయుధం లేదు వీళ్ళ దగ్గర, వజ్రాయుధం. ఈ కథలోనే వచ్చుద్ది వజ్రాయుధం. ఇది చాలా పెద్ద కథ నిజానికి ఏంది. అయితే ఆ బ్రహ్మగారు ఏం చెప్తారంటే, ఇప్పుడు నీకు గురువు కావాలి, నీ గురువు అనుగ్రహం నీకు ఇప్పుడు లేదు, ఆయన అనుగ్రహం తప్పిపోయింది. ఏదన్నా సంధి చేసి చెప్దామా అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళి ఇంకో గురువుని తెచ్చుకొని ఆయన అని చెప్పి పంపించేస్తా. సరే అని చెప్పి దోలాడి ఒక గురువుని తీసుకొస్తారు. వాళ్ళ పేర్లు అయ్యి గుర్తులేదమ్మా, చాన్నాళ్ళు అయింది కథలు. ఒక గురువుని తీసుకొస్తారు. ఆ గురువు చాలా చిన్న పిల్లోడు, అంటే ఒక 20-30 సంవత్సరాలే ఉంటాయి అప్పుడు. కానీ అతను ఒక బ్రహ్మజ్ఞాని. అతనికి రాక్షసులు దేవతలు అనే భేదం కూడా చూడలేడు అతను. అందరూ ఒకటే ఆయన దృష్టిలో, అంత గొప్పవాడు అనమాట. ఆయనకి 3 ముఖాలు ఉంటాయి. 3 ముఖాలు ఉంటాయి. ఆయన్ని తీసుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి, అందరూ కలిసి పాదాల మీద పడి, నువ్వు మాకంటే చిన్నవాడివే, ఏంది మా కొడుకు వరస అవుతావు, కానీ నువ్వు జ్ఞానంలో మాకంటే గొప్పవాడివి, కాబట్టి మమ్మల్ని దయచూడు అని చెప్పి పాదాల మీద పడతారు. పడే తలకి ఆయనకి పేరేదో ఉంది, భృగు మహర్షి కొడుకు అతను. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత నీకు చెప్తాను. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకో. ఏంది పాదాల మీద పడే తలకి సరే ఆయన చెప్పేస్తాడు, నాకు దేవతలకి రాక్షసులకి తేడా తెలియదు, నాకు అందరూ సమానమే నా దృష్టిలో, నేను మీరు అనుకున్న వరాలను నేను ఇవ్వలేను, ఏంది నేను మీకు ఏదన్నా మంచి చేయాలంటే చేస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఇక అప్పుడు ఏమైంది, ఈయన ఒక గొప్ప హోమం చేస్తాడు. గొప్ప హోమం చేసి ఈ శక్తులు వస్తాయి, కొన్ని శక్తులు. అప్పుడే అన్నమాట వీళ్ళకి రకరకాల ఆయుధాలు బయటకు వస్తాయి. ఎవరికి? వరుణుడికి, యముడికి కూడా అనుకుంటా. ఇట్లా అందరికి వరుణుడికి వరుణ పాశం అని, అంటే జలాలన్నీ అతని చేతిలో ఉంటాయి. ఇంద్రలోకంలో కాదు, వీళ్ళందరూ బట్టి అడుగులు పడ్డారు. అడుగుల్లో ఎవరు? యమధర్మరాజు పారిపోయాడని చెప్పాను, ఉండాడని కాదు. ఆ మూవీ సంగతి సరే, ఆ మూవీ వేరే, ఇది వేరే. ఏంది ఇది ఆయన కథ కాదు, ఇది వేరే కథ. ఇక అప్పుడు అందరికీ రకరకాల ఆయుధాలు ఇస్తాడు. ఇక అప్పుడు ఇంకేముంది, ఇప్పుడు మళ్ళీ బలం వచ్చింది, యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళే తలకి సంగతులు తెలుస్తుంటాయి, అప్పుడప్పుడు తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు లాభం లేదని చెప్పి సాయిగా గురువు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్తే అయ్యా ఏంది సంగతి అంటే, ఇప్పుడు వాళ్ళ గురువుకున్నంత బలం నా దగ్గర లేదు ప్రస్తుతం, కాబట్టి మీరు యుద్ధం చేయలేరు అంటారు. అయినా కానీ
పట్టుబడి చేస్తామని రాక్షసులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏమీ ఉపయోగం లేదు. ఒక్క దెబ్బలో వాళ్ళందరినీ తరిమి కొట్టేస్తారు. కొంతమంది చచ్చిపోతారు, వీళ్ళు ఇటోళ్ళు అటు పారిపోతారు రాక్షసులందరూ. మళ్ళీ సింహాసనం చేరుద్ది. ఏంది తర్వాత ఏం జరిగిద్ది? ఈయనకి అవిష్యులు అంటుంటారు. ఇందాక ఒక మాట విన్నాం, అవిష్యు అని. హోమంలో వేస్తుంటారు. అది అగ్నిదేవుడు తీసుకొచ్చి ఎవరి పేరు చెప్పి అవిష్యు అని చెబితే వాళ్ళకి చేతికి ఇస్తాడు అనమాట తినటానికి. అట్లాగే ఇంద్రుడు భాగం ఉంటది, దానివల్ల ఇంతటికి బలం చేకూరుతా ఉంటది అనమాట. ఆ అవిషన్నం ఇంద్రుడికి ఇస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే యమధర్మ అది రాక్షసులు కూడా ఉంటారుగా, వాళ్ళు వచ్చి చెప్తారు, ఇప్పుడు నువ్వు ఎట్లాగైతే వాళ్ళకి బంధువు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు పిల్లలేగా, ఎవరో రాక్షసులు దేవతలు, కాబట్టి నువ్వు కూడా మాకు కొడుకు వరుస ఉంటావు, మాకు కూడా కాస్త ఇస్తా ఉండు, ఆ విషయని మేము కూడా తింటుంటాము అని చెప్పి వెళ్ళిపోతాం. సరే అలాగే అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పాడుగా ముందే, నాకు దేవతలు రాక్షసులు అంటూ రెండు లేరు, అందరూ ఒక్కటే నా దృష్టిలో అని. ఈయనకి కొంత ఇస్తున్నాడు, ఆయనకు కొంత ఇస్తున్నాడు. ఇస్తా ఉంటే ఈ సంగతి ఈయనకి తెలిసిపోయింది. ఎవరో ఇంద్రుడికి తెలిసిపోయింది ఈ సంగతి. ఇక విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చే తలకి 3 తల ఆయన ఒక తలతో సోమపానం అంటారు. అంటే ఒక రకమైన చెట్టు ఉంటుంది, దాన్ని సోమ చెట్టు అంటారు. అది అవిష్యుల్లో ఇస్తుంటారు. దాంతో సోమపానం చేస్తారు ఆయన. ఒక తలతో వేదం చదువుతాడు, ఒక తలతో మంత్రాలు చదువుతుంటాడు, భోజనం చేస్తుంటాడు. ఇట్లాంటి తలలు ఉంచు, మా వీడియో తీస్తున్నాం. ఏంది ఇట్లా జరుగుతుండగా ఈయన పంచిచ్చిన సంగతి తెలిసిపోయింది. ఏందయ్యా అని అడిగినా ఆయన సమాధానం చెప్తాడు. ఆయన ఏదో దైవ పూజ చేసుకుంటా ఉన్నాడు. వెనక నుంచి వచ్చి కత్తి పట్టి 3 తలకాయలు నరికి పడేస్తాడు. శరీరం కింద పడిపోయింది. ఆ తలకాయలు ఒకటి వచ్చేసి ఇక్కడ పడిపోయి, ఏది అదేంటి, అదే సోమపానం చేస్తారంటే ఆ తల తీతూ పెట్టా అంటారు. అంటే తీ అని అరుస్తూ ఉంటుంది. మనకి ఎక్కడన్నా మనకి చీకట్లో ఉన్నప్పుడు అరుస్తూ ఉంటుంది. అది ఆ పక్షి అరిసిందంటే ఎవరైనా చేస్తారు అని మనకు ఒక నమ్మకం ఉంది. అందుకే ఎక్కడ అరిసినా దాన్ని తరివేస్తారు. దానిలాగా మారింది. ఇంకొక తల, అదే ఇంకా సరిగ్గా గుర్తు లేదు. ఇట్లాంటివి 2-3 జరుగుతాయి. ఇప్పుడు ఏమైంది? ఇదే ఇప్పుడు ఒక పాపం వచ్చి, ఏం పాపం? ఈయన బ్రాహ్మడు బ్రహ్మహత్యా పాతకం వచ్చి ఏంది ఇంద్రుడి ముందు నుంచుంది. ఎట్లా? ఒక పాత ముసలి దానిలాగా ఒంటి మీద చీములు కారిపోతా ఉండి, నేను నిన్ను పట్టుకుంటానని వచ్చింది. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇంద్రుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయనకున్న శక్తులన్నీ వాడాడు. ఆయన వల్ల కాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇక పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తినా ఆయన ఎమ్మడ పడతానే ఉంది పాపం. ఏం చేయాలా? ఏం చేస్తే బావాలా? ఆయన పరుగు అట్లా ఉంది. ఆ అవిషు రాక్షసులకు కూడా పెడుతున్నాడని, ఎంత నాకే చెందాలని ఇట్లా జరిగింది. ఇక అప్పుడు ఈయన పరిగెత్తుతున్నాడుగా, పరిగెత్తి ఒక ఎడారిలో ఏం జరిగిందంటే, ఒక మహర్షి ఒక ఎడారిలో కూర్చొని, దాని పేరు చెప్తాను, నారాయణ కవచం అనే ఒక మంత్రాన్ని చదివాడు. చదివితే అంటే ఇప్పుడు సంగతి కాదు, ఈ పరిగెత్తేది పక్కన పెట్టేసి, ఇది ఇంతకు ముందు జరిగిన కథ అన్నమాట. ఆయన ఎంతలాగా మంత్రాన్ని హస్తగతం చేశాడంటే ఎముకలకు పట్టేసింది ఆ మంత్రం. చదివి ఆయన ఇంక అక్కడే చచ్చిపోయాడు కూడా. చాలా నాళ్ళు బతికాడో మరి ఎట్లా సంగతి తెలియదు, అక్కడైతే చచ్చిపోయాడు.
అటుగా ఒక విమానం వెళ్తుంది, దేవతల విమానం వెళ్తా ఉంటే నారాయణ కవచాన్ని ఇతనే ఇస్తాడనమాట. ఈ చనిపోయిన ఈ బ్రాహ్మడు ఇస్తాడు. అప్పుడు చెప్పే కాదు, నేను మర్చిపోయి అటు చెప్తాను. ఆ పైనుంచి ఇట్లా విమానం వెళ్తాడు కదా, విమానం కూడా కూలిపోయింది అక్కడ. ఎందుకు కూలింది అని ఆ యక్షుడికి అతనికి తెలియలేదు. తీరా చూస్తే ఒక శవం ఉంది. అప్పుడు ఊహించి చూస్తే అక్కడ ఇతను ఇట్లా నారాయణ కవచం జరిగాడు, అందుకనే ఇక్కడ దీని మీద నుంచి విమానం కూడా వెళ్ళలేకపోతుంది అని చెప్పి ఆ నారాయణ కవచాన్ని ఈయనకిస్తాడు. ఎవరికి? ఇంద్రుడికి ఇచ్చి అప్పుడు పంపిస్తాడనమాట యుద్ధానికి. అంటే నేను అటు ఇటు అటు చెప్తాను, నాకు గుర్తులేక ఏంది. అప్పుడు వీళ్ళు వెళ్ళి యుద్ధానికి గెలుస్తారు. ఇప్పుడు జరిగేది చెప్తున్నాను. ఇక ఇంద్రుడు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ ఉంటే ఎంత దూరం పరిగెత్తినా అది ఎమ్మడబడతానే ఉంది. వెళ్ళి హిమాలయాల దగ్గరలో ఒక మానవ సరస్సు కాదు, దాని పేరు ఏంటంటే మానస సరస్సు. ఆ సరోవరం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వుకి తామర కాడ ఉంటది కదా, అందులోకి వెళ్ళి రెక్కపోయాడు. అక్కడ కూర్చొని ఈ నారాయణ కవచాన్ని చెప్పటం మొదలు పెడుతున్నాడు. అంటే ఇక ఆయన కంటిన్యూ అక్కడే చేస్తూ ఉంటాడు. ఆయన అట్లా ఉంచు ఒక 1000 ఏళ్ళు అక్కడే ఉండిపోతాడు అక్కడ. ఇక ఆ కవచం చదువుకుంటా అక్కడే ఉండిపోతాడు. ఈ లోపు ఏం జరిగిద్ది, ప్రస్తుతానికి రాక్షసులు వచ్చి పడిపోలేదు. ఇక్కడ ఒక లోటు వచ్చింది. ఏంది? ఇంద్రుడు లేడు. కాబట్టి ఏమైందంటే అప్పుడు బృహస్పతి వస్తాడు. వచ్చి బృహస్పతి అంతే వచ్చి అప్పుడు రాడలే, బృహస్పతి తర్వాత వస్తాడు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక ఇంద్రుడు కావాలి. ఏంది? కాబట్టి భూలోకంలో కొంత పుణ్యం కలిగిన ఒక రాజుని తీసుకొచ్చి అయ్యా ఇట్లా సంగతి, ప్రస్తుతం తాత్కాలిక ఇంద్రుడిగా నువ్వు మంచివాడివి నాకు తెలుసు, తాత్కాలిక ఇంద్రుడిలాగా నువ్వు అని చెప్పి ఆయన ఇంద్ర పదవిలో కూర్చోబెడతారు. రోజులు కొంత జరుగుతున్నాయి. ఈ రాజుకి తల పొగరెత్తుంది. ఏంది? ఇంద్ర పదవి అంటే ఒట్టి ఇంద్రుడిని అవటమైనా నేను, నాకు శశీదేవి కూడా కావాలన్నా. ఏంది? శచీదేవి కూడా కావాలి నాకు ఇంద్ర పదవితో పాటు అని కొన్ని రోజులు గడిచాక అంటారు. ఇట్లా జరుగుతుండగా బృహస్పతి వస్తాడు. ఇప్పుడేంది, ఇప్పుడు అతని బాధలు పడుతున్నాడు, ఇతన్ని అవమానించినాడు. ఈమెం చేయలేదు కదా, సాయిగా ఈమె దగ్గరికి వస్తాడు. ఆమె కాళ్ళ మీద దండం పెట్టి అయ్యా ఇదంతా సంగతి ఇది అని చెప్పిద్ది. ఇంక చెప్పిద్ది ఈయన వచ్చిందే ఆమెను కాపాడాలి. మొత్తం తెలుసు. ఏంది? ఆమె చెప్పగానే ఆమెకి చెప్పాడు ఈయన, దేవ ఋషులు పల్లకి మోసుకొని నిన్ను తీసుకొని వస్తే నేను నీ దాన్ని అవుతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు? వెళ్ళిపోతాడు. ఈ మాట చెప్పేశాడు, సలహా చెప్పేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రోజు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడుగా, ఆయనకి మాట చెప్పాడు. దేవ ఋషులు పల్లకి మోసుకుంటా నిన్ను ఎక్కించుకొని రావాలి, అప్పుడు నేను ఈ అమ్మట వస్తాను అదే పల్లకి అని చెప్పి. ఈయనకి చాలా సంతోషం కలిగింది. ఇంకేముంది, నేను శచీదేవిని కూడా పొందేస్తాను అని ఈయనకి ఆనందం కలిగింది. వెళ్ళాడు, గబగబా చెప్పాడు ఆ సంగతి. చెప్పాడేముంది, ఇప్పుడు ఈయన ఎవరో స్వయంగా ఈయన కదా ఇంద్రుడు కాబట్టి చేయక తప్పలేదు. అందరూ పల్లకి పట్టుకున్నారు. దేవ ఋషులు పల్లకి పట్టుకున్నారు. అందులో అగస్త్యుడు కూడా ఉన్నాడు. ఆయన దేవ ఋషే. మరి అగస్త్యుడు తెలుసుగా నీకు ఎట్లాంటి వాడు. ఏంది? ఒక రాక్షసుని మింగేసి పొట్ట మీద రాసుకుంటే చచ్చిపోతాడు రాక్షసుడు. జీర్ణం వాతాది జీర్ణం. అట్లాంటి వాడు కదా. ఆయన ముందు పక్క పట్టుకొని ఉంటాడు పల్లకి. ఈయన చాలా పొట్టిగా ఉంటాడు. చెప్పాను.
ఈ చిన్నప్పుడే చెప్పాను ఇవన్నీ ఇవన్నీ ఈయన ఈ పార్ట్ వరకు లైట్ ఆ, ఈయన చాలా పొట్టిగా ఉంటాడు అగస్త్యుడు. ఆ కూర్చున్న ఆయన పేరు ఏదో ఉంది కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. ఏ ఆ, ఆయన తొందరగా ఉన్నాడు. తొందరగా ఇప్పుడు మీరు ఎక్కి వచ్చేస్తే నేను శశిదేవి దగ్గరికి వెళ్ళాలని, సరే తప్పేది ఏముందని చెప్పి ఎక్కించుకున్నారు. అక్కడికి పాపం ఆయన భుజాన పెట్టుకొని ఒగురుస్తా నడుస్తా ఉన్నాడు. పొట్టివాడు మరి ఏంది కాలుతో కొట్టి సర్ప సర్ప అంటాడు, ఫాస్ట్ గా తొందరగా నడవండి అని. అప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక్కసారి తిరిగి చూస్తాడు, నన్ను సర్ప సర్ప అన్నావు కదా, సర్పం అయి భూమి మీద పడి ఉంది అంటాడు. అంతే. ఇక ఆయన అప్పుట్టించి ఎప్పుడు దాకా పడి ఉంటాడంటే, పాండవులు వాళ్ళు ఉంటారు చూడు, కాదు అది వేరే ఏంది, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతారు చూడు, అప్పుడు ఒక కొలన కాడ అక్కడ పడి ఉంటాడు. ప్రశ్నలు అడుగుతారు, యక్ష ప్రశ్నలు అంటారే, అడిగేది ఈయనే. అప్పుట్టించి పడి ఉంటాడు అనమాట. ఆ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్తే అప్పుడు ఈయనకి ఆ శాపం విమోచనం అవుద్ది. అప్పుట్టించి ఏంది అట్ట సర్పమై కింద పడిపోతాడు. అయిపోయింది. ఇప్పుడు ఏంది 1000 ఏళ్ళు జరిగిపోయినాయి, కానీ మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇంద్రుడు లేదు. ఇక ఇట్ట కాదని చెప్పి మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇంద్రుడిని బయటికి రమ్మంటారు. అక్కడ సరోవరంలో ఉన్న ఆ తామర కాడలో కూర్చొని ఉన్న ఇంద్రుడిని ఏంది బయటికి రమ్మంటే ఆయన వస్తాడు. ఆయన శక్తి ఇప్పుడు ఎంతలా పెరిగిందంటే ఆయనకి ముందుకి ఈ అదేంటిది ఆ పాపం బ్రాహ్మణుని చంపిన పాపం, బ్రహ్మహత్య పాతకం, అది ఎదురుగా వచ్చి నిలబడలేకపోయింది. అంత శక్తివంతుడు అయిపోయాడు ఆ నారాయణ కవచం చెప్పటం వల్ల. ఆయన అంత శక్తివంతుడు అయిపోయాడు. ఇప్పుడేమైంది, కానీ ఆ పాపం వెనకాలే వస్తుంది. ఇతన్ని ఏం చేయలేదు, కానీ వెనకాల వస్తుంది. వస్తుండే తలకి ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలి ఎట్టా పట్ట. ఈ దేవఋషులు అందరూ వచ్చి మా తపశక్తితో ఏంది దాన్ని పాడు చేస్తాం. ఎట్లా 3 భాగాలు చేస్తాం. కూర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇల్లు అడుక్కొచ్చుకో అని చెప్పి పంపిస్తాను. ఏంది ఎవరు ఇంద్రుడికి ఆ భాగం తీసేస్తేనే కదా ఇంద్రుడు మళ్ళీ పదవి ఎక్కడానికి, లేకపోతే అది ఎమ్మడ పడతానే ఉంటది. అది ఈయన 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఇంత శక్తివంతుడు అయినా కానీ అది ఇంకా వెనకాల వస్తుంది. బ్రహ్మహత్య పాతకం ఏమీ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇంతకు ముందులాగా ఎమ్మటొచ్చి మీద పడిపోలేదు. ఇప్పుడు అది దూరంగా ఉండి వెనకాల వస్తుంది. దాన్ని ఏం చేయలేము. ఏంది ఇక అప్పుడు 3 భాగాలు చేస్తాము. 3 అడిగి రాదు. స్త్రీలను అడుగుతారు. స్త్రీలను అడిగి ఒక భాగం వాళ్ళకి ఇస్తారు. అదే ఈ మిన్సెస్ అది అంటారే, అది వచ్చే దానికి. ఏంది ఇంకొకటి సముద్రానికి పంచుతాడు. ఏంది సముద్రంలో నొరగొచ్చింది. ఏంది ఆ నొరగ రావటానికి ఈ బ్రహ్మహత్య పాతకే కారణం. చెట్టులకి ఇస్తారు. కాదు కాదు అంతేనే. నొరగ గమ్ము, చెట్టులకి గమ్ము వచ్చింది. ఏంది వీటికి గాను కొన్ని వరాలు కూడా ఇస్తారు. ఈ సముద్రానికి ఏమో నొరగొచ్చిద్ది, కానీ సముద్రానికి కాదు నీటికి నొరగొచ్చిద్ది. కానీ పవిత్రత అని దేన్నన్నా పిలవాలి అంటే సముద్రానికి కాదు వచ్చేది, జలాధిపతికైనా జలాలకు ఇస్తారనమాట ఆ పాపాన్ని. పవిత్రత అంటే నీరు మాత్రమే. నువ్వు బంగారం ముట్టుకున్నా పవిత్రం కాదు. ఒక్క చుక్క అట్లా నీరు ముట్టుకుంటే పూజ చేస్తా, నీకు దుమ్మొచ్చింది, నువ్వు ఏం చేసినా అది పోవాలి అంటే ఒక్క చుక్క అట్లా నీరు ముట్టుకుంటే చాలు, నువ్వు మళ్ళీ పవిత్రంగా అయిపోతావు. అది అట్లాంటి వరం ఇస్తాను. తర్వాత చెట్టుకి నిన్ను కొట్టేసినా కానీ మళ్ళీ నువ్వు అక్కడి నుంచే మొదలుగా ఎదుక్కుంటా వస్తావు అని వరం ఇస్తారు. ఇట్లా రకరకాల వరం ఇస్తారు. వరాలు ఇస్తే సరే అయిపోయింది.
ఇప్పుడు ఏమైంది? నేను ఇందాక ఒక పేరు గుర్తు పెట్టుకోమన్నా. ఏం పేరు? భృగు మహర్షి. ఆ, ఆయన పేరు గుర్తుపెట్టుకో. ఆయన కథ ఉంది, చెప్తాను. ఏంది? ఎవరు? అసలు ఈ కథ అసలు ఎంత ఉందనుకున్నా కనీసం 4 రోజులు చెప్పొచ్చు. నేను అక్కడక్కడ చెప్పిపోతున్నాను. నీకు 4 రోజులు చెప్పొచ్చు కనీసం. అదే ఎక్కడి నుంచి కట్ చేసి ఎక్కడి నుంచి చదవదామా అని ఆలోచిస్తున్నా. సరే, ఇక అప్పుడు మళ్ళీ ఇంద్రుడు అయ్యాడుగా. ఇంద్రుడు అవుతాడు. చచ్చిపోయింది ఎవరి పిల్లోడు? చచ్చిపోయింది కదా. ఇక అప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన మహాయాగం చేస్తాడు. చేస్తే అందులో నుంచి ఒక పెద్ద భూతం బయటకు వచ్చింది. ఆ భూతం ఎట్లాంటి భూతం? ఆ భూతానికి భూమి మీద నుంచోడానికి తోడుగాలక భూమి బయట నుంచోని ఉంటుంది. ఏంది? నుంచోనండి, ఎవరు? ఇంద్రుడు రండి నేను చంపుతాను అని ఒక పెద్ద శూలం పట్టుకొని ఉంటుంది. ఎంత పెద్ద శూలం అంటే అదే ఒక ఊరు అంత ఉంటుంది. ఆ శూలమే ఏంది? అంత పెద్ద శూలం ఉంటుంది. చేతితో పట్టుకొని ఇంద్రుడిని చంపడానికి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంద్రుడిని ఎవరు కాపాడాలి? ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం పోయింది. ఏంది? ఇప్పుడేంది సంగతి? ఇప్పుడు వాడు వచ్చాడు. ఎందుకు? మా తమ్ముని చంపావు, అందుకని నేను నిన్ను చంపుతానని. తమ్ముడు ఎట్లా అవుతాడంటే ఇప్పుడు ఈయన పుట్టింది ఆయనకే కదా. ఆయన మంత్రశక్తి పుట్టాడు ఈ పెద్దాడు, కానీ ముందు చచ్చిపోయినాడు అతని పిల్లాడే కదా. అందుకని ఇక అప్పుడు ఏమైంది? ఇప్పుడు ముందు అవన్నీ ఆ బ్రహ్మహత్య పాతకాలు అవన్నీ తర్వాత సంగతి. ముందు ఇది సామనవుత కదా. కాబట్టి ఏంది? ఆయుధాలు కావాలి. సరే, ఇంద్రుడు ఇప్పుడే కొత్తగా నారాయణ కవచం నేర్చుకున్నాడు, గొప్పగా ఉన్నాడు. ఏంది? యుద్ధానికి వెళ్తే ఏముంది? ఈ బ్రహ్మాస్త్రాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏ ఇంగల్నే భలేగా ఉన్నాయి అని చెప్పి చేతికి తీసుకొని నోట్లో వేసుకొని మింగిన వెళ్ళేస్తారు. అయిపోయింది. వీళ్ళ దగ్గర ఇంకేం లేవు అస్త్రాలు. ఉన్న అస్త్రాలన్నీ వేసేసారు. ఆయన చక్కగా నోట్లో వేసుకొని మింగేశారు. ఇంకా అస్త్రం అనేది లేదు ఎవరి దగ్గర. ఇప్పుడు ఏం చేయాలా? ఇక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఏంది? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఎల్లంగల్నే విష్ణుమూర్తి అంటాడు, రా ఇంద్ర, ఏంది సంగతులు, ఏం చేస్తున్నావు, అంత క్షేమమే కదా, బాగున్నావా అని అడుగుతారు. అడిగితే అయ్యా ఇది జరిగింది, నేను ఇట్లా అవమానించాను మా గురువు గారిని కాని నుంచి చెప్పుకొస్తాను. ఇప్పుడు సంగతి ఏంటి అంటే అది ఆయన భూమి బయట నుంచి ఉన్నాడు, నన్ను చంపడానికి అని చెబుతాడు. చెబితే సరే ఇప్పుడు నేను నిన్నేం చేయలేనులే కానీ నువ్వు వెళ్ళి దదీచి అని ఒక మహర్షి ఉన్నాడు. ఏంది? ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఒంటిని ఇవ్వము, దాంతో ఈ అదే మా మేడలు అవి కడతాడు. ఆయన పేరేంది? నిన్న కూడా అనుకున్నాం మనం. విశ్వకర్మ. విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి ఆ ఎముకలు ఇస్తే నీకు ఒక ఆయుధం చేసిస్తాను, ఆ ఆయుధం తీసుకెళ్ళి వాడి మీద యుద్ధం చేసుకోపో అని చెప్పి పంపించాను. ఇంద్రుడు తలుచుకుంటే ఈయన తలుచుకుంటే సుదర్శన చక్రం వేయలేడా? వేయగలడు కానీ మళ్ళీ వెళ్తారు దదీచి మహర్షి దగ్గర. దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన భూమి మీదే ఉంటాడు. ఇది జరుగుతుందంతా పైనుంచి చూస్తానే ఉంటాడు ఈయన. కాస్త సౌండ్ తగ్గించు. ఇక అప్పుడు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది సంగతి, నీ దేహం నాకు ఇచ్చావంటే మేము ఎముకలు తీసుకొని మేము ఆయుధం తయారు చేసుకుంటాం. ఎందుకు ఇస్తాడో చెబుతాను ఏంది అని అడుగుతాడు. అడిగితే ఆయన ఫస్ట్ నవ్వుతాడు, నీ దేహం కాపాడుకోవటానికి నా దేహం కావాలా? నవ్వి
సరేలే ఎందుకో ఎందుకు ఉపయోగపడుతుంది కదా తీసుకోపో అని చెప్పి ఆయన అక్కడే కూర్చొని ఏంది కళ్ళు మూసుకొని ప్రాణాన్ని బయటికి లేకపోతా చెప్తాడు. నా భార్య గర్భవతి, ఏంది ఆమె కాస్త చూస్తుంది అయ్యా, ఆ పిల్లోడు ఇప్పుడే పుట్టాడు అని చెప్తాడు. ఈయన చనిపోతున్నాడు అని తెలిసి ఆమె కూడా చనిపోయింది. ఆ పిల్లోడి పేరే మాందాత. మాందాత అంటే ఏంటంటే నేను నీకు పాలిస్తాను అని అర్థం వచ్చింది. ఎట్లా ఆ పిల్లోడికి పాలు ఎవరు ఇవ్వాలా? ఇంద్రుడు వరమెత్తాడు, బొటన వేల్లో నీకు అమృతాన్ని ఇస్తున్నాను, ఆ అమృతం చీక్కుంటా ఉండయ్యా, నువ్వు పెరిగి పెద్దవాడి అవుతాను. అప్పుడు మిగతా ఋషులు అంటారు మరి మా పిల్లలకే అంటారు, అందరికి ఇస్తాను అనుకోండి అని చెప్పి ఇచ్చేసాను. సరే దధీచి మహర్షి ఇదంతా చూశాడుగా, సంతోషం అనుకొని ఇక అప్పుడు ప్రాణాలను బయటికి తీసేసి ఆయన వెళ్ళిపోతాడు. శరీరం పడిపోయింది. ఆ ఎముకల్ని బయటికి తీస్తారు. తీసి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని అప్పుడు తయారు చేస్తాడు. తయారు చేసి వీరికి ఇస్తాడు. పోయ్యా వెళ్ళి గెలుచుకురా అని చెప్పి పంపిస్తాడు. ఎవరు చేసింది తప్పే, కానీ ఈయన బాధ కూడా పెడుతున్నారుగా. బ్రహ్మదేవుడు ఏంది గురువు గారికి ఈయనకి ఒక్క మాటలో చెప్పిచ్చేసేగాడు. అయ్యా ఈయన క్షమించేయండి అని ఆయన చెప్తాడు. ఆయన వెళ్ళి పాదాల మీద పడితే అయిపోయా కదా, కదే లేదు ఇక్కడ కదా. విష్ణుమూర్తి ఒక్క సుదర్శన చక్రం అక్కడే ఉండట వేస్తే వాడు చచ్చిపోతాడు. ఆ రాక్షసుడు ఉత్తరాసుడు అనే రాక్షసుడు అది చేయలేదు. ఈయన పని ఏంది, ప్రతి చోటకి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశాను, మా గురువు గారిని ఇట్లా అగౌరవపరిచాను అని చెప్పుకునేటట్టు చేస్తున్నారు. అప్పుడు బుద్ధి వచ్చిందిగా. అందుకని ప్రతి చోటకి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. ఏంది ఇట్లా ఎముకలు కూడా వచ్చేసింది. వచ్చే తలకి 100 అంచులతో ఆ వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఇక అప్పుడు యుద్ధానికి వెళ్తారు. వెళ్తే ఆ ఉత్తరాసుడు చూస్తాను, నువ్వు చేసేదంతా నేను చూస్తానే ఉన్నాను, రా యుద్ధం చేద్దాము, కానీ నీ చేతిలో నేనే చచ్చిపోతాను, అట్లాగని నేనేం ఊరికే ఉండను, నిన్ను నా ప్రాణాలతో ఉన్నంతకాలం నేను నిన్ను ఏంది బాధ పెడతానే ఉంటాను, రా యుద్ధానికి అన్నట్టు సోలం పెట్టి ఒక్క దెబ్బ కొడతాను. ఆ వజ్రాయుధం అటు పడిపోయింది. ఏది తెల్ల ఏనుగు ఎక్కువస్తాడుగా, ఆ ఏనుగు అడ్డుపడి చచ్చిపోద్ది దెబ్బకి. ఇంద్రుడు స్పృహ తప్ప అక్కడ పడిపోతాడు ఒక్క దెబ్బకి. అదే సోలం పెట్టి ఇట్టబడవడు ఊరక, ఆ సోలానికి వెనకాల ఉండదు దాన్ని పెట్టి అట్ట అంటాడు. వాళ్ళు ఎటోళ్ళు అటు అయిపోతారు. ఆ చేపుడికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చాక తీసుకో ఆయుధం రా పైకి అంటాడు. ఏనుగు చచ్చిపోయింది. ఇక అప్పుడు భయంగానే తీసుకొని ఇక అప్పుడు యుద్ధానికి బయలుదేరి అట్ట ఎల్లంగానే అంటాడు ఆయన అనేదానికి కడుపులోకి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. మరి మిగతా వాళ్ళు మాకేం పని, పోయి నువ్వే చేసుకోపో అంటాడు. వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవుగా, ఆయన ఉన్న ఆయుధాలన్నీ ఈయన మింగేశాడు. కానీ ఇంద్రుడు ఊరకే ఉండకుండా నారాయణ కవచం చేశాడు. దాని శక్తి ఎట్లాంటిదో మనకు ముందే తెలుసు. చనిపోయి కొంతకాలం గడిచిపోయాక కూడా దాని పైనుంచి విమానం కూడా ఎగరలేకపోయింది. అట్లాంటి నారాయణ కవచాన్ని 1000 ఏళ్ళు తపస్సు చేశాడు అక్కడ కూర్చొని. కాబట్టి ఆ శరీరంలోకి వెళ్ళిపోయినా ఇతను చనిపోలేదు. వజ్రాయుధంతో పొట్ట జీల్చుకొని బయటకు వచ్చేస్తాడు. చనిపోయాడు. ఆ ఉత్తరాసుడు భూమి కంటే బయట ఉన్నాడు. ఈయన చేసే కన్నం ఎంత ఉంటుంది, ఇంత చేస్తాడా? అందుకంటే ఏముండదు కదా. దాన్ని ఏముంది, మనకి ఇప్పుడు సన్న ముళ్ళు గుచ్చుకుంటే అట్టుందో అంతే. ఏంది బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేస్తే ఇక తల కొయ్యటం మొదలు పెడతాడు చుట్టూ దిగి. సంవత్సర కాలం వస్తాడు తల. ఒక్క సంవత్సరం అట్లాగే నిలబడి ఉంటాడు. ఆపడు. ఇక నేను చచ్చిపోతాను, నన్ను తొందరగా చంపేసేయి, నేను వెళ్ళి స్వామిలో కలిసిపోతాను నేను విష్ణుమూర్తిలో అని చెప్తాడు. అంటే ఇతనికి ఒక కథ ఉంది, ఇతనికి వేరే కథ ఉంది. ఇతను ఎందుకు నేను నన్ను చంపేసేయి అని అంటున్నాడు అనేదానికి ఒక కథ ఉంది. అది వేరే కథ, చాలా పెద్ద కథ, ఇప్పుడు నేను చెప్పను. ఏంది తల
కొయ్యటం మొదలు పెడితే 1 సంవత్సర కాలం పట్టింది ఆ తల కొయ్యటానికి. తల తెగిపోయి కింద పడిపోయింది. ఆయన విష్ణుమూర్తి లోకానికి సాయిగా వెళ్ళిపోతాడు. ఆయన కథ ఓకే అయిపోయిందని. ఇక అప్పుడు మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఒక బ్రాహ్మణ చెప్పాడు. మళ్ళీ బ్రహ్మహత్య పథకం వచ్చి చుట్టుకుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎవ్వరు ఇప్పుడు పుచ్చుకోవటానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరూ చూస్తారు. అప్పుడు కాదు, అప్పుడు ఏం జరిగిద్దంటే గురువు గారు వస్తారు. వచ్చి నాయన నీకేం భయం లేదు, నా మంత్రశక్తి నీకు దారబోసి ఏంది నీకు బ్రహ్మహత్య పాతకాన్ని తీపిచ్చేస్తాను అని చెప్పి తీపిచ్చి వెళ్ళిపోతాడు. తీసేసి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ అయిపోయింది అమ్మయ్య బ్రహ్మహత్య పాతకం పోయింది నాకు అని చెప్పి సాయిగా వెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. మళ్ళీ కొన్ని రోజులు జరిగాక మళ్ళీ రాక్షసులు యుద్ధానికి వస్తారు. ఎందుకు వస్తారంటే అప్పుడు శుక్రాచార్యుడి కథ మొదలైంది. ఇక్కడి నుంచి కనీసం 2-3 గంటలు చెప్పచ్చు ఆయన కదా. ఆయనకి దేవసేన అని ఒక కూతురు ఉంటుంది. అసలు ఆ దేవసేన కథ అసలు అది వింటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అట్లాంటి కథ అయింది. ఏంది ఇక అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక విద్యను సంపాదించాడు. ఏ విద్య? మృత సంజీవిని. ఎవరైనా చనిపోతే ఏంది మృత సంజీవిని అనే ఒక విద్యను నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇక బోండ్రా ఇద్దాం చెప్తారు. ఇక యుద్ధానికి బయలుదేరితే దేవుందుడు మంచి బలం మీద ఉన్నాడు కదా, ఠాక్కర్ కొట్టాడు. చాలా మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన అందరినీ ఒక డేరాలోకి తీసుకెళ్లారు. ఆయన మాత్రం వేసేస్తాడు, బతికేస్తాడు, వచ్చేస్తాడు. మృత సంజీవిని ఎవరు? కాదు, శుక్రాచార్యుడు ఆ విద్యను సంపాదించాడు. ఎవరి దగ్గర నుంచి? ఈయన పరమేశ్వరుడి దగ్గర నుంచి ఆ విద్యను నేర్చుకుంటాడు. ఇచ్చేటప్పుడే చెప్తాడు, ఈ విద్య నీకు అసలు అనవసరం, నీకు వద్దు ఈ విద్య అని, కానీ నాకు ఈ విద్య కావాల్సిందేను అని చెప్తాడు. దీనివల్ల నేనే వచ్చి నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్తాడు. అది వేరే, అది ఒక పెద్ద కథ ఉంది నిజానికి. అయినా కానీ ఇదంతా పెద్ద కథ భాగవతంలో ఉంటది. ఇదంతా భాగవతంలో. ఇక అప్పుడు అయినా పర్వాలేదు ఏమంటాడు. ఏమంటే సరే జాగ్రత్తగా వాడుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చేసాడు కదా, ఆ విద్యను దగ్గర పెట్టుకుంటాడు. ఈయన ఒక డేరాలో కూర్చుంటాడు. వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. వెళ్ళి బాగా పోరాడతారు. దెబ్బకి చచ్చిపోతారు. కొంతమందిని చంపుతారట. వాళ్ళు చచ్చిపోతుంటారు. వాళ్ళకి అప్పటికి ఏమి శాశ్వతం లేదు. వాళ్ళు చచ్చిపోతుంటారు కొంతమంది. ఆ చచ్చిపోయిన వాళ్ళు పోయినట్టే. వీళ్ళు చచ్చిపోతారు. ఏంది డేరాలోకి తీసుకురాగానే మొత్తం బతుకుతారు. మళ్ళీ దానికి వెళ్ళిపోతారు అదే బలంతో. ఇట్లా ఎన్న రోజుల్లో దాదాపు 1-2 రోజుల్లో వాళ్ళని మళ్ళీ తరింపారేసి మళ్ళీ సింహాసనాన్ని స్వాధీనం చేసేసుకుంటారు. ఈసారి సంచేరుగా ఇక తిరుగు లేకుండా అయిపోయింది. ఈసారి వాళ్ళని పారిపోనీయకుండా అందరిని పట్టుకొచ్చి బానిసల్లాగా కట్టి తాళ్ళు వాళ్ళ చేత పనులు చేపిస్తారు. ఎట్టా పొద్దున్నే వానదేవుడు వచ్చి కల్లాపు చల్లాలి. ముందు వాయుదేవుడు వచ్చి వాకిలు చెమ్మాలి. తర్వాత వానదేవుడు వచ్చి కల్లాపు చల్లాలి. ఏంది ఈ చంద్రుడేమో ఔషధాలను పండించాలి. ఇంటి ముందు చెత్త ఎవరు ఎత్తరు. ఆ చెత్త అంతా ఈ వాయుదేవుడే ఎత్తాలి. మొత్తం తీసుకెళ్లి పెంటపోగు మీద వేయాలి. ఏంది ఆ పెంటపోగు మీద ఒక్క ఆకు కూడా పైకి లేకపోకూడదు. అదే కుప్పేస్తారు. ఏంది దాని మీద నుంచి ఒక్క ఆకు కూడా పైకి లేకపోకూడదు. ఇది ఆయన బాధ్యత. ఇకపోతే సూర్యుడు ఏంది
బలి చక్రవర్తి బయటకు వస్తే ఎండ మందరంగా ఉండాలి. ఈ ఎప్పుడు నీకు ఏంది ఎట్టా వస్తున్నావు అని మీరు చెప్పం. ఏంది ఈయన ఎట్టా వస్తున్నాడో, ఏ రూట్లో ఈరోజు తిరగబోతున్నాడో నువ్వు ముందే తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ రూట్లో ఏంది గాలి బాగా వేసాలి. అది ఏ కాలంతో సంబంధం లేదు. ఇంద్రుడి దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళంతా అదనమాట. ఏంది ఈరోజు ఈ రాజుగారు ఎటు వెళ్తున్నారో కనుక్కోవాలా. అటువైపు మందరంగా ఎండ ఉండాలా. ఏంది చక్కగా గాలి ఉండాలా. ఏంది ఇట్లా ఉండాలి. కాబట్టి రాని పర్వాలేదు, మొత్తం నేను తీసేసుకుంటా మొత్తం. నువ్వు డిలే చేయొద్దు. డ్రైవర్లో పెడదాం. అదే అదే దాంట్లో పెడదాం. అందరికి వచ్చింది. ఇక అప్పుడు నానా బాధలు పడుతున్నాను. స్వామి అని నోరి ఎత్తి పిలవాల్సిన అది కూడా లేదు వీళ్ళకి. అంత ధైర్యం కూడా లేదు ప్రస్తుతం. దేవేంద్రుడితో సహా అంత బానిసలు అయిపోయారు. ఇక కళ్ళతో సైకిల్ చేసుకొని సభలో ఏంది ఎవరు ఈ దేవతలు కళ్ళతో సైకిల్ చేసుకొని ఒక చోట మనం రహస్య స్థలంలో కలవాలా, అక్కడ దేవుని కొలవాలా అని అనుకున్నారు. అనుకొని అట్లాగే ఒకరోజు అందరూ ఒక చోట చేరారు. బాధలు విప్పి చెప్పుకోవటానికి కూడా లేదు. ఎందుకని ఎవరి నోటంట ఇనిందో వీళ్ళందరినీ సావగొడతారు. కాబట్టి మనసులోనే తలుచుకుంటారు. విష్ణుమూర్తి తలుచుకుంటే సరే నాయన నీకేం భయం లేదు. ఏంది మీకు ఒక అవకాశం ఉంది. దానికి రాక్షసులు కూడా కలిసి రావాలి. మీ అమ్మట మీరే దానికి ప్లాన్ చేసుకోవాలి. మందర పర్వతం తీసుకొచ్చి పాల సముద్రంలో దించి దాన్ని చిలికితే ఏంది అప్పుడు దాని నుంచి అమృతం వచ్చింది. ఆ అమృతం తాగితే ఏంది అక్కడికి స్టార్టింగ్ లో ఇది నీకు చెప్పలేదుగా. ఏంది అదే నీకు ఫస్ట్ ఇది కదా చెప్పింది నీకు. ఏంది ఆ అమృతం కానీ మీరు తాగితే జరా మరణాలు లేకుండా మీకు మళ్ళీ బలం వచ్చుద్ది, నువ్వు మళ్ళీ ఇంద్రుడు కాగలవు అని చెప్తారు. బాగుంది. ఇక అప్పుడు మరి ఇలా మాట ఎట్లా వినాలి? వీళ్ళు ఇప్పుడు బానిసలుగా ఉన్నారు కదా. సరే అని చెప్పి ఎట్లయితేనేమో బతిలాడి ఇట్లా సంగతి అంతా అమృతం వచ్చిందంట. విష్ణుమూర్తి చెప్తాడు. ఏంది అమృతం వచ్చిందంట. ఏంటిది చెప్తాను, దానికి కూడా చెప్తా. అది కూడా గోల్డ్ ఉంది. ఏంటి నిజానికి కథ అయ్యే కథ కాదు, చెబుతా ఉంటే వస్తా ఉంటుంది. ఏంది ఇక అప్పుడు ఎట్టయినా బతిలాడి రాజుగారి దగ్గరికి వెళ్ళి సాయిగా మాట్లాడతాడు ఇంద్రుడు. ఇట్లా సంగతి అది అమృతం కానీ బయటకు వచ్చిందంటే మనం అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఒప్పుకుంటారు. అమృతం కదా ఇంతవరకు లేదు. ఇప్పుడు ఎవరైనా ఎంత బలం ఉన్నా ఏం సాధించినా అప్పటికప్పుడు చచ్చిపోవాల్సిందే కొంతకాలం తర్వాత. అంటే మరి వందని కాదు, వాళ్ళకి అస్థిగత ప్రాణాలు అంటారు. అంటే ఎముకలు బతికున్నంత కాలం వాళ్ళు బతుకుంటారు. కాబట్టి అప్పుడైనా చచ్చిపోవాల్సింది. సరే అన్నారు వాళ్ళు. అంటే ఇకప్పుడు అందరూ కలిసి మందర పర్వతం దాటానికి విశ్వతకర్మ దగ్గరికి వెళ్ళి ఇట్టా సంగతి మేము ఈ మందర పర్వతాన్ని తొవ్వి తీసేయాలనుకుంటున్నాము, మాకు సాధనాలు కావాలంటే ఆయన అప్పటికప్పుడు చేసిస్తారు. అన్నీ తీసుకొస్తారు, తొవ్వుతారు. దాన్ని తొవ్వుతూ ఉంటారు, పైకి లేపుతారు. కొంత పైకి లేపంగానే ఇక అది అటు ఇటు అయ్యి డామని కింద పడిపోద్ది. కింద పడిపోయి ఇక అప్పుడు దీన్ని కింద పడిపోయి చాలా మంది చచ్చిపోతారు. ఇక గొగ్గోలు పెడతా ఉంటే విష్ణుమూర్తి వస్తాడు. వచ్చి ఏది ఈ గెద్ద మీద గరుత్మంతుడి మీద వస్తాడు. వచ్చి ఆ పర్వతాన్ని ఇట్లా పట్టుకొని లేపుకొని ఓ చేతిలో పెట్టుకొని మీరు అక్కడికి వచ్చేయండి, నేను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇక అప్పుడు
అక్కడ పర్వతం మరి పెట్టి లాగటానికి ఏం కావాలి, వాసుకి. అదొక పెద్ద ఏంది ఆమె పేరు తెలుసుగా నీకు, పాములు కానిద్ది. ఆమె కొడుకు అనమాట. ఏంది ఆ వాసుకుని తీసుకొస్తారు. ఆయన పెద్ద శరీరం ఆయన. ఏంది పాము తనంతట తానుగా దానికి చుట్టుకొని ఉండగలదు. ఏంది కాబట్టి దానికి చుట్టుకొని అది నిలబడింది, కానీ ఆధారం లేదు కింద. అది ఊరక దానికి అట్లా చుట్టుకొని ఉంది అంతే. ఇప్పుడు ఒక తాడుకు మనం ఇట్లా చుట్టామనుకో, ఏంది కిందేం బేస్ లేదు, ఏమాత్రం అటు ఇటు అయిందని సరిగ్గా లాగితే వచ్చుద్ది. ఇట్లా 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 అన్నామంటే జారి పడిపోవాలి. కాబట్టి ఇక అప్పుడు తోకలేమో రాక్షసులు పట్టుకుంటారు, తలలేమో దేవతలు పట్టుకుంటారు. చాలా తల పెద్ద పాము, మామూలు పాము. మరి ఒక కొండ మొత్తాన్ని పట్టుకుంటాడు అన్నమాట ఆయన. అది కింద పడకుండా దేవతలు పక్క దానవులు పక్క పట్టుకుంటారు. పట్టుకునే తలకి దానవులు ఏం చేస్తారు, ఈ నీచమైన తోక మేము పట్టుకోవటం ఏంది, మేము స్వచ్ఛమైన పడగలున్న మేము తలే పట్టుకుంటాం. సరే ఏదైతేనేముంది ఇవ్వండి రా అంటాడు. ఏంది ఇక విష్ణుమూర్తి అక్కడే కాపలా ఉంటాడు అన్నమాట. చెప్తాను ఏంది ఇవ్వండి రా అంటాడు. ఇక అప్పుడు ఇవ్వమంటే ఇక అప్పుడు లేదు సరేనని చెప్పి తోకలు వీళ్ళు పట్టుకుంటారు దేవతలు, తలలో రాక్షసులు పట్టుకుంటారు. ఇక ఫస్ట్ ఇక చిలకటం అనమాట. ఇట్లా తిరుగుతారు. చిలికేటప్పుడు బాగా పెద్దగా గోలగా ఉంటుంది అక్కడ. అంటే నీకు ఒక విషయం తెలియాలి ఏంటంటే, మనం మాట్లాడకుండా ఏమి చేయలేం. నిజానికి ఒక బలవంతమైన పని చేయాలంటే ఏదన్నా మాట్లాడతా అయితే మనం తేలిగ్గా చేయాలి. శక్తి అంటారు దాన్ని. శక్తి అమ్మవారి స్వరూపం. ఏంది మాటలో ఉంటుంది అన్నమాట. అందుకే బలి 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 అని, ఓహోహోహో అని అట్లా. అంటే ఏదో ఒక శబ్దం, దానికి ఏం పెద్ద ఇదేం కాదు. శబ్దం వల్ల మనకి ఇంకా బలం పెరిగిద్ది అనమాట. అట్లా పెద్ద అరుచుకుంటా, బిరుదునామాలు చెప్పుకుంటా, ఇట్లా భుజాలు తరుచుకుంటా ఏంది లాగటం మొదలు పెడతా. ఫస్ట్ 1-2 సార్లు చాలా బాగుంది లాగటానికి. ఇంకేముంది లాగటం అట్లా ముందుకు బాగా గబగబ పోవటం, ముందుకు గబగబ రావటం, వెనక్కి అట్లా బాగా సరదాగా అనిపించి ఇక ఎవడికి దోషినట్టాడు. ఒకడు ఇటుకంటే ఒకడు అటుకని ఆ మందర పర్వతం కాస్త డగడగడగడగా కింద చేతిలో పాము మిగిలిపోయింది. ఏంటి వాళ్ళు తోకలు పట్టుకున్నారు, రాచేతులేమో తల్ల పట్టుకున్నారు. తలలో ఎగిరి చూస్తుంది పాము. ఇక అప్పుడు ఇంద్రుడు వచ్చి ఏం పర్వాలేదని ఒక పెద్ద తాబేలు మారి ఏంటి ఆ తాబేలు విష్ణుమూర్తి. నేను చెప్పారుగా బయట ఉన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు ఇంద్రుడు ఏమీ చేయడు. ఎవరికా వాళ్ళు చెప్పిన మాట ఎంతమంది వరకు. ఇక అప్పుడు ఒక పెద్ద తాబేలుగా మారి యోజనాల పొడవు ఉంటుంది. ఒక యోజనం అంటే దాదాపు ఒక 10-12 కిలోమీటర్లు ఉంటుంది. కొన్ని యోజనాల కిలోమీటర్లు ఎత్తు లావు ఉండేటట్టుగా ఏంది మారి దాని కింద నుంచి పైకి వస్తుంది. వచ్చి ఇక అప్పుడు లాగే వాళ్ళల్లో ఇంద్రుడు కూడా ఇది విష్ణుమూర్తి కూడా ఉంటాడు. వీళ్ళ దేవతల పక్క లాగుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు పైనుండి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు చిలకటం మొదలు పెడితే రకరకాల వస్తువులు వస్తాయి. ఉచ్చైస్రవం అంటే తెల్లగా ఉండే గుర్రం. దానివల్లే వినతా కద్రువా, దాని తోక నల్లగా ఉందని అక్కడ దెబ్బతినేది అక్కడే ఈ గుర్రానికి. ఏంది దేవతలు కొంతమంది వస్తారు. ఫస్ట్ వచ్చేది ఎవరంటే ధన్వంతరి. వైద్యం అనే పేరు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వైద్యం అనే పేరు అక్కడి నుంచే మొదలైంది. ఆయన దేవ వైద్యుడు అయ్యారు. ఏంది అశ్విని దేవతలు వస్తారు. ఒక ఋషి. ఏంది అశ్విని దేవతలు వస్తారు బయటికి. వాళ్ళు కూడా వైద్యానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కథ భలేగా ఉంటుంది. వాళ్ళ 3 సార్లు తల అనిపించుకుంటారు వాళ్ళు అశ్విని దేవతలు, ఒకళ్ళకి ఒక మంత్రం చెప్పటం కోసం. అది భలే ఉంటుంది ఆ కథ అసలు. నేను అది తర్వాత చెప్తాలే. ఇక అప్పుడు
బాగట్లేదుగా అట్లా ఉంది. తర్వాత చూద్దాం ఏ ఇక అప్పుడు లేదు. కౌస్తుభం అనేది ఒక మెల్లో వేసుకునే హారం వచ్చింది. ఆ హారాన్ని ఉచ్చైశ్రవాన్నేమో రాక్షసులు కోరుకుంటారు, కౌస్తుభాన్నేమో ఈయన తీసుకుంటాడు. ఎవరు కాదు, విష్ణుమూర్తి తీసుకుంటాడు కౌస్తుభాన్ని, ఆయన మెల్లో వేసుకుంటాడు. ఏంది అప్పుడు అమ్మవారు పుట్టింది, లక్ష్మీదేవి. అక్కడి నుంచే పుట్టిద్దాం మన శుక్రవారం రోజు. ఎవరిని పెళ్లి చేసుకోవాలా అని చూసింది. ఆ శ్లోకం ఒకటి భలేగా ఉంటుంది. ఒక అది వచ్చింది తర్వాత, అది తర్వాత చెప్తాను. దాని గురించి ముందు ఇది చెప్పి తర్వాత అది చెప్తాను. కానీ ఏంది కాదు, తర్వాత వచ్చింది గరళం. తర్వాత వచ్చేది ఇక ఇదేనమాట అమృతం. అది ముందు ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక చెట్టు వచ్చింది, అదే ఆ చెట్టు పేరు ఏదో ఉంది, పారిజాతం కాదు, అది కోరుకుంటే అయిపోతుంటది. కల్పవృక్షం వచ్చింది, అది ఇంద్రుడికి ఇస్తాడు. కల్పవృక్షం ఆ చెట్టు కింద నుంచొని ఏది కావాలంటే అది ఇచ్చింది ఆ చెట్టు. అట్లాంటి చెట్టు అన్నమాట. రామాయణంలో ఒక చోట చెప్తారు, ఏ వస్తువు కావాలన్నా కాసే చెట్లు ఉంటాయి ఒక చోట. మనకి ఫ్రూట్ మ్యాప్ చెప్తారు రామాయణం. అక్కడ దాకా ఏది కావాలంటే అది నువ్వు తినటానికి అడిగావా, నీకు తిండి ఇచ్చింది. నీకు ఏదైనా వస్తువు కావాలా, ఆ వస్తువు ఇచ్చింది. అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర ఎక్కడ నీకు తగిలిద్దంటే భారతంలో వచ్చుద్ది. ఆ వంట చేసి అందరికి పెట్టింది పాండవ. సూర్యుడిస్తాడు అది, ఆ అక్షయ పాత్రని సూర్యుడిస్తాడు. సూర్యుడు ఇచ్చి నువ్వు ఎంతవరకు వంట చేయగలవో అంతవరకు చేసి ఏంది అక్కడ పెట్టమ్మా, అందరికి సరిపడా అదే వచ్చింది అని చెప్తాను. యుద్ధం కాదులే, అది చెప్తాను మీకు తర్వాత ఎప్పుడన్నా. ఉండిద్ది అనుకుంటా. ఇప్పుడు ఏడా చెప్పాను. సరే, రకరకాలు వచ్చినాయి. ఆ పద్యం భలే ఉంటుంది అసలు. ఒక చోట ఏమో అందం తక్కువ, ఒక చోట ఏమో బుద్ధి సరిగ్గా ఉండదు, ఒక చోట ఏమో ఆయుష్ తక్కువ. ఏంటి ఇట్లా ఒక్కొక్క రకరకాలుగా చెప్తుంది. ఇక అప్పుడు ఆ పెళ్లి అదంతా తర్వాత వచ్చింది. ప్రస్తుతానికి అప్పుడు విష్ణుమూర్తిని ఎంచుకొని ఆమె పెళ్లి చేసుకుంటే అయిపోయింది. సరే, దేవవేశులు అని పెళ్లి తర్వాత అక్కడికక్కడే జరిగిపోయింది. ఎట్లా సముద్రుడు వస్తాడు బయటికి. సముద్రుడు వచ్చి ఈ కౌస్తుభానికి అప్పచెల్లిలాగా ఉంది ఒక నగ, అది ఆయన మెల్లో ఉంటది అనమాట. పెళ్లి సందర్భంగా సంతోషంతో కట్నం అప్పుడు ఇస్తాడు. పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆయన కూడా భలే పద్యాలు ఉంటాయి అసలు. అక్కడ ఎంత బాగుంటది. మా ఇంట పెరగలేదు ఆ పిల్ల, ఇన్ని పుట్టలేదు, కానీ ఈ పిల్ల నా పిల్లే, నేను తలుచుకున్నప్పుడల్లా నాకు బాధ కలుగుతుంటది, ఇక్కడ ఉండకుండా పోతుందని అని ఇట్లా రకరకాలుగా ఆ పద్యం భలే ఉంటుందిలే. ఏంది భాగవతంలో ఉంటుంది ఇది. ఇక అప్పుడు ఇంకా చిలుగుతూ ఉంటారు. ఇవన్నీ వచ్చేసి ఈ దేవతలు కొంతమంది బయటకు వచ్చారని చెప్పానుగా, అప్సరసలు కొంతమంది బయటకు వచ్చేస్తారు. ఇట్లా రకరకాల మంది, చాలా మంది బయటకు వచ్చేసాక ఇక అప్పుడు ఇంకా చిలుకుతా ఉండగా ఇక అప్పుడు విషం బయటకు వచ్చింది, కాలకోట విషం. అది ఎంత భయంకరమైందంటే ఒక్కసారి ఒక పెద్ద అడవి మీద నుంచి అట్లా వెళ్ళిందంటే ఇక అక్కడ ఏమీ ఉండదు, మొత్తం బూడిది కొట్టుకుంటుంది. ఇక దీన్ని చూసి ఎటోళ్ళు అటు దిక్కులు బట్టి పారిపోతారు. ఈయన కూడా విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోతారు. ఇక అప్పుడు దేవతలందరూ కలిసి మళ్ళీ ఇంద్రుడు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? బ్రహ్మదేవుడి దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అయ్యా నేను ఇట్లా మా గురువు గారిని అవమానించాను, మరి అంతే కదా, ఎందుకు వచ్చింది ఇదంటే చెప్పొద్దు మరి. ఏంది మా గురువు గారిని అవమానించాను, ఇట్లా ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది ఏంది అని చెప్పుకొచ్చాడు మొత్తం. చెప్పుకొచ్చాక
ఇక అప్పుడు ఏం పర్వాలేదయ్యా, అక్కడ పద్యం భలేగా ఉంటుంది. అబ్బా పద్యం రావట్లేదమ్మా నాకు. జగములు సంతోషించిన హరి సంతోషించును అని ఒక భలే పద్యం ఉంటుంది. అసలు వినడానికి ఎంత బాగుండిద్ది అది. ఆ పద్యాన్ని అమ్మవారికి చెబుతాడు, నేను వినుతాను ఆ విషయాన్ని, నీకేం భయం లేదు, నాకేం అవ్వదు, పిల్లలు బాధపడుతున్నారు, నేను మింగుతాను, అక్కడ ఆ విషయాన్ని మింగేస్తాను, నేను ఆ పని చేస్తే మీ తమ్ముడైన హరి కూడా సంతోషపడతాడు అని సర్ది చెప్పుకొస్తాడనమాట అక్కడ శివుడు వాళ్ళ ఆవిడికి. ఆమె ఏమన్నా వద్దరిద్దేమో అని అంటే, సరే నీ ఇష్టం మింగిపోనిద్దా అంటే ఇక అప్పుడు ఆయన మింగుతాడు. మింగుదామని తీసుకొని అప్పు ప్రపంచాలని కాల్ చేసిన అగ్ని ఏంది ఈయన ముందు అది ఏమీ చేయలేకపోయింది. ఏంది చేత్తో పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసి ఒక కిస్మిస్ పండులా చేస్తాడు ఆయన. మింగబాతంటాడు, వదిలితే బయట జనాలు తెచ్చుకుంటాడు, మింగితే కడుపులో ఉన్న లోకాలు పోతాయి. ఏం చెయ్యాలి, గొంతులో పెట్టుకుంటాడు. ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఆయనకి నీలగ్రీవుడు అనే ఒక పేరు వచ్చింది. అంటే కంఠం మీద నల్లగా ఉంది అని, నీలంగా ఉంది అని, ఆ విషయం నీలంగా ఉంది ఏంది. అప్పుడు అమ్మవారు చూసి చాలా సంతోషించింది. మా ఆయనకి ఎప్పుడన్నా ఒక్క నగ పెడదామని అనుకునిద్దంటారు, కానీ ఈయన వద్దంటారు. అప్పుడు కంఠం మీద తెల్లటి దేహానికి కంఠం మీద నీలమైన నగ పెట్టుకున్నట్టుగా అట్లా వచ్చింది అనమాట. అయిపోయింది, ఇది అయిపోయిందిగా. మళ్ళీ అంటారు, మళ్ళీ వెళ్ళి చిలుగుతారు, మళ్ళీ చిలుగుతారు. చిలిగితే అప్పుడు అమృత భాండం పైకి వచ్చింది. ఇప్పుడు దాకా అందరూ బాగున్నారు. కొన్ని వస్తువులు వాళ్ళకి ఇచ్చారు రాక్షసులకి, కొన్ని వస్తువులు దేవతలు తీసుకున్నారు. ఇప్పుడు దాకా అంతా సిస్టమేటిక్గా జరిగిపోయింది. ఇప్పుడేమైంది, ఇది వచ్చిందిగా ఈ అమృతం వచ్చేతలకి నాదంటే నాదని చెప్పి రాక్షసులు తీసుకొని పారిపోతున్నారు. చెప్తా ఏంది, రాక్షసులు తీసుకొని పారిపోవటం మొదలుపెట్టారు. పారిపోతా ఉండాలి. పారిపోతా ఉంటే ఇందులో మళ్ళీ వీళ్ళకి జట్టీలు బయట. అంటే ఇప్పుడు ఒక బలవంతుడు పట్టుకొని పారిపోతుంటాడు. పారిపోతుంటే వాడెమ్మట ఒకడు వస్తాడు. ఏంది అంటే ఈ కొంత బలం తక్కువ వాళ్ళు ఉంటారే, వాడి దగ్గరికి చేరి వాడికి సలహాలు ఇస్తుంటారు. ఏమని, మనం ఒక్కలమే తాకూడదు అది. అంటే ఇప్పుడు మనం అన్నామంటే ఈడికి కూడా పోతాడని ఆ బలవంతుడు కదా. మనం ఒక్కలమే తీసుకొని తాగేయకూడదు అది, కాబట్టి మనం కొంచెం ఏంది దేవతలకు కూడా పంచుదాం అని ఇట్లా సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళలో వీళ్ళకి యూనిటీ పోతుంది. కొంచెం బలం ఉన్నోడు అది లాక్కపోతున్నారు, లాక్కపోతా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. అంటే ఆ సన్నివేశం కూడా భలే ఉంటుంది వినటానికి. లాక్కపోతా ఉంటే అప్పుడేమైంది, ఇక అప్పుడు మోహిని రూపంలో విష్ణుమూర్తి అవతారం వేస్తాడు. విష్ణుమూర్తి అక్కడే ఉంటాడు, మళ్ళీ మోహిని రూపంలో వస్తాడు. ఏంది వచ్చేతలకి ఈ బలవంతుల్లో నుంచి ఒకటి లాక్కుపోయాడన్నారా, దాన్ని తీసుకొచ్చి ఆమె చేతి ఏంది పిలుస్తుంది వదిన. చూసే పని మన ఫోన్ నుంచి పెట్టాలంటే వేరే వాళ్ళకి సేవ్ చేసుకోవాలేమో. ఒకసారి చూపించమ్మా చేసి అటువైపు వస్తుంది. ఇకప్పుడు ఆ అమృత భాండాన్ని తీసుకెళ్ళి ఆమె చేసి, నువ్వు చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఏంది పంచు అని చెప్తాను. సరేనని చెప్పి వచ్చిన మోహిని, నేనెవరో నీకు తెలియదు కానీ నాకు ఎందుకు ఇచ్చావు అని అడిగింది. నేను ఒకవేళ తీసుకొని మాయమైపోతే అని కూడా అడిగింది. ఏం పర్వాలేదు, నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ఏంది నువ్వు మాకు పంచగలవు అని చెప్పి పంచమని చేరుకుంది. వద్దు అని ఎవరన్నా అంటే ఒకవేళ ఆమె నన్ను చూడదేమో అని వీళ్ళకి భయం. ఏంది
ఈ మనసును గెలవడం వల్ల అన్నమాట ఈ రాక్షసులు. కానీ ఇటు ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఆ స్థాయిని దాటితే అప్పుడు మాత్రమే వీళ్ళు ఆ పదవికి వెళ్తారు. దేవతల పదవి దాకా వెళ్ళాలంటే అట్లాంటి స్థాయిలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు అట్లాంటి స్థాయిలు ఎప్పుడో దాటిపోయిన వాళ్ళు కాబట్టి వీళ్ళు గమ్ముగానే ఉంటారు. వరుసగా ఇటు రాక్షసుల్ని అటు దేవతల్ని కూర్చుంటారు. అందరికీ పోస్తాము. ఇటుకు వచ్చినప్పుడు పౌడు కొద్దిగా ఇట్లా అనేది ఇట్లా పోస్తాము. పోసినట్టు అట్లా ఉంటే ఏంది తర్వాత ఇటు తిరిగి వీళ్ళకి పోసేసి ఇట్లా జరుగుతూ ఉండగా ఏంది ఇటు అందరికి పోతా ఉంది అని అర్థమైపోయింది. ఎవరికి? రాహువు కేతువు అనే ఒక ఇద్దరు రాక్షసులు. రాహు కేతువు అనే ఒక ఇద్దరు రాక్షసులకి తెలిసిపోయి చెప్తా వాళ్ళు ప్లాన్స్ ఎందుకు అయ్యారో అప్పుడు చెప్తా. ఏంది అప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఇటు కూర్చుంటారు. సూర్యుడు పక్క వీళ్ళు మధ్యలో కూర్చుంటారు. సూర్యుడు చంద్రుడు వీళ్ళ పక్క పక్కన కూర్చుంటారు. అంటే ఇక్కడ రాహువు, ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ కేతు కూర్చుంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి అక్కడొకరు కూర్చుంటారు. మాకు కూడా కూర్చుంటారు. ఈమె ఇట్లాగే వెళ్తా పోసుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. గమనించాల విష్ణుమూర్తి పోసేస్తారు. పోసేటప్పుడు సూర్యుడు చంద్రుడు సైగ చేస్తారు. చూడు వచ్చాడు అని చెప్పే తలకి అప్పుడు చూశాడు, ముందే చూస్తాడు. అంటే పొయ్యికి ముందే చూస్తాడు. కానీ బంతిలో కూర్చున్నాక కాదు అనకూడదు. ఇప్పుడు మనకు బంతులు జరిగేటప్పుడు కూడా ఒక్కొక్కరు లేపుతుంటారు. దానికి మించిన దరిద్రం ఇంకోటి లేదు. ఏంది అట్లా లేపకూడదు. పిలవకుండా వచ్చిన అతిథి స్వయం బ్రహ్మ, స్వయం విష్ణు అంటారు. అతను అంటే విష్ణుమూర్తే స్వయంగా ఆయన రూపంలో వచ్చాడు అనుకోవాలి. అట్లా లేపకూడదు. బంతిలో కూర్చున్నాక ఎప్పుడు ఎవరు. ఇకప్పుడు ఈ ధర్మం వల్ల విష్ణుమూర్తికి తెలుసుగా ఇవన్నీ. ఇక సరే అయితే నేను ఇప్పుడు వాళ్ళకి పోయటం వీళ్ళకి పోతున్నాను కాబట్టి ఇప్పుడు పక్కనోడికి పోసి నేను పోయకుండా ఉంచడం కుదరదు కదా. వరుసగా పోసి సుదర్శన చక్రం వాళ్ళకి అట్లా పోస్తాడు. వాళ్ళు అట్లా తాగుతుంటారు. ఈ లోపునే సుదర్శన చక్రం వదిలేస్తారు. వీళ్ళ మెల్ల కట్ అయిపోతుంది. వీళ్ళిద్దర తాగుతారు. గొంతులో దాకా వెళ్ళిద్ది. గొంతు కింద భాగం తెగిపోద్ది. తలలో బతికింటారు. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకుంటారు. వీళ్ళిద్దరూ పాపగ్రహాలు. కానీ వీళ్ళకి నక్షత్ర మండలంలోని అంటే మన గ్యాలక్సీలోనే ఒక స్థానాన్ని ఇస్తున్నాం. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు శాశ్వతులు, వీళ్ళకి చావు లేదు కాబట్టి వాళ్ళకి ఆ స్థానం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఒకటి అనుకోవచ్చు, ఇప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చుగా అని నువ్వు అనుకోవచ్చు. పోయటానికి పోసారు, చంపేశారు, కేవలం వాళ్ళు రాక్షసులు ఆయన కారణంగా. కానీ వీళ్ళు మంచి వాళ్ళు కాదు అనే నిదర్శనం ఏంటంటే ఇప్పటికి రాహుకేతువులు సూర్యుడిని చంద్రుడిని పాడతా ఉంటారు. గ్రహణం అందుకు వచ్చింది మనకి. అదనమాట మంచి వాళ్ళు కాదు అంటానికి నిదర్శనం ఎవరు మంచోళ్ళు కాదని అంటానికి రాహుకేతువులు. ఇప్పుడు ఆ రెండు గ్రహాలే ఏంది మనకు అడ్డం పడుతుంది. సూర్యుడికి ఏదో ఉందిలే ఇప్పుడు అది ఖచ్చితంగా కావాలా. వీడియో తీస్తున్నాం, కథ చెప్పుకుంటా వీడియో తీస్తున్నాం. ఇక అప్పుడు ఇట్లా చచ్చిపోతాం. పర్లేదులే, డిలీట్ చేస్తే ఇచ్చేది వద్దాం. అవి వచ్చే వచ్చిద్దాం. కానీ ఇప్పుడు ఒకసారి ఆపి పెడదామా? 2 ముక్కలకు వచ్చిద్దేమో. మొత్తం కాకుండా అయినా అయిపోవచ్చింది, తీసేద్దాం కదా మీ దాన్ని. ఇప్పుడు ఒక గంట చెప్పుంటారా? ఇక అప్పుడు వాళ్ళిద్దరు చచ్చిపోతారు. అందరికి పంచడం అయిపోయింది. ఏంది ఇదిగో మీ పాత్ర అయిపోయింది అని చెప్పి ఆయన మాయమైపోతాడు. అయిపోయింది. ఇక అప్పుడు వీళ్ళు ఇప్పుడు మీ బలం వచ్చేసింది, దేవతలకి వచ్చేసిందిగా. ఎమ్మటే ఇక యుద్ధం మొదలు పెడతారు దేవతలు. వాళ్ళు ఏముంది మామూలు లేక కొట్టి పడేస్తారు వాళ్ళు. అయిపోయింది. గురువు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తాడు. వెళ్తే ప్రస్తుతం ఏంది వాళ్ళకున్న అనుగ్రహం మీ మీద నాకు లేదు, ఇప్పుడు మీరేం చేయలేరు, వెళ్ళిపోండి అంటే సరే
అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళకి వచ్చేసింది రాజ్యం. ఇంద్ర పదవిలో మళ్ళీ కూర్చుంది. ఏంది ఇన్ని జరిగినాయి ఆయన చేసిన ఆ, ఏంది ఇంకా ఉందా, అప్పుడే అయిందా? ఏంది మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చుంటే అప్పుడుకి ఇంకా ఈయన రాలా గురువు గారు. ఏంది గురువు గారు రాలా ఇంకా. ఆ, ఏంది ఇప్పుడు ఏం జరిగిద్దంటే కాదు కదా, అప్పటికి వస్తాడు అనుకుంటా. అప్పటికి వస్తాడు బృహస్పతి ఇంద్రుడి దగ్గర ఇంద్రుడి దగ్గరికి కనపడతాడు. కనపడంగానే కాళ్ళ మీద పడతాడు. బృహస్పతి కాళ్ళ మీద తప్పు జరిగిపోయిందయ్యా, ఇది ఇంత జరిగింది అని చెప్తాడు. చెప్పి సరేలే అంటాడు. ఇప్పుడు ఏంది సమస్య? వీళ్ళు వచ్చాక అట్లా ఉంటారు. ఏంది శుక్రాచార్యుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ కథ.